హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు నేను మా పొలం దగ్గరికి అయితే వచ్చాను. ఇదే అండి మా పొలము. బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా పరాంత చెట్లు, అంటే మన పపాయ ట్రీస్ ఇవన్నీ. అది అక్కడ కనిపిస్తుంది కదా, అది అరటి చెట్లు. అరటి చెట్ల కాడ నుంచి ఇదంతా ఆ ఎడ్జ్ వరకే అంతా మాదే. అండ్ ప్రజెంట్ అయితే అంటే ప్రతిసారి మేము బనానా అలా వేస్తాం, కానీ ఈసారి ఏంటంటే మేము పప్పాయ వేసాము. కానీ ఈసారి మా నాన్న కొంచెం హెల్త్ అంతగా సపోర్ట్ చేయకుండా ఉంటే మేము కౌలుకి ఇచ్చాము. ఈసారి అయితే ఏం లేదు, కౌలుకి తెలిసిందే కదా. అండ్ ఆర్ గుత్తకు అంటారు కదా, అది ఒకేసారి మనం ఈ విధంగా 25,000 30,000 ఒకేసారి తీసుకొని వాళ్ళకైతే ఇచ్చేసి ఇంకా వాళ్ళే చేసుకుంటారు మొత్తం. మన డ్రిప్ పైపులు జస్ట్ వాటర్ అనేది మనం సప్లై చేస్తాం అంతే. అండ్ అదండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ చెట్లు నాటిన తర్వాత దీంట్లో నుంచి ఎంత వచ్చినా కానీ అంతా వాళ్ళకే. అంటే ఇప్పుడు మనం వాటర్ ఇస్తాము కదా, ఇప్పుడు ఏదైనా కలుపు వచ్చినా కానీ మొత్తం వాళ్ళే తీసుకుంటారు. ఇంకా రేపన్న రోజు కాయలు కాసినా కానీ వాళ్ళే పెరుక్కుంటారు. అది మనం జస్ట్ ఒక 25,000 30,000 ఇచ్చేసి తర్వాత అంతా ఈ పొలం అంతా 1 year దాకా వాళ్ళకే ఇచ్చేస్తాము. ఆ తర్వాత 1 year తర్వాత ఎంత పంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము తీసుకుంటాం. అది అండ్ చూసారా, దీనికి డ్రిప్ ఇరిగేషన్ ఉంది. అండ్ ప్రతి చెట్టుకి వీళ్ళు వెళ్ళి నీళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని చెట్లకు వాటర్ అనేది ఫ్లో అయ్యే విధంగా డ్రిప్ ఇరిగేషన్ కానీ పెట్టి వీళ్ళకి రైతులకైతే చాలా మంచి పని చేశారు. అదండి. అండ్ ఇంకొకటి చూపిస్తాను ఉండండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక తాళ్ళలాగా కట్టి అండ్ కింద స్టీల్ గడ్డ కట్టారు కదా. ఇదేంటంటే ఈ పందులు ఈ మధ్య వచ్చి అన్ని చెట్లన్నీ కొరికి తినేసి, అంటే సుమారు ఇప్పుడు నీకు కొన్ని చెట్లు అయితే చూపిస్తాను చూడండి. మా చిన్న తోట ఇది. ఇక్కడ చూడండి చెట్లన్నీ ఎలా తినేసినాయో కనిపిస్తున్నాయా? ఇక్కడ చూడండి ఇవన్నీ పందులు తినేసినట్టుగా. ఇక్కడ చూడండి కనిపించాయా? మొత్తం సగం అరౌండ్ ఒక 200 to 300 చెట్లు అయితే తినేసాయి. దానివల్ల ఏంటంటే రైతులు అనేవాళ్ళు చాలా అంతా నష్టపోతున్నారు. ఇది చూడండి, ఇది మంచి అంటే బాగా ఆ విధంగా ఉన్న చెట్లు ఈ విధంగా తినేసి చూడండి, మొత్తం ఈ బేరు మొత్తం పోయింది. పందుల గోళం ఎక్కువ అయిపోయిందండి ఈ యొక్క రైతులకి. అది చాలా అంటే చాలా వరస్ట్ థింగ్. అండ్ దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే మీరే చెప్పండి. ప్రజెంట్ అయితే ఇది తీస్తున్నాము, అంటే సోలార్ ఉంటుంది కదా అది. బట్ అది ఏం కాదు మనుషులకి, బట్ దీనికైతే లైట్గా కరెంట్ కొట్టి మళ్ళీ రాకుండా ఉంటాయని ఒక విధంగా అదైతే యూజ్ చేస్తున్నాం మేమైతే ప్రజెంట్. యువతలు చూడండి, యువతలు మళ్ళీ నార్మల్గా ఉంది పొలాలంతా. అంటే ఇటు సైడ్ ఇది మొత్తం కట్టేశారు చేను మొత్తం. ఇటు సైడ్ ఏంటంటే ఇది రోడ్డు కదా, రోడ్డుకి ఇలా పక్కన కట్టలేం కదా, అంటే లైక్ ఎవరైనా దిగాలని ఏదైనా చేయాలన్నా, ఎందుకంటే ఈ పొలం నుంచి ఆ పొలానికి వెళ్ళాలా. అండ్ అట్లీస్ట్ ఊరికి అటు సైడ్ నార్మల్గా కట్టారు, ఎందుకంటే అటు సైడ్ అంతా ఇది ఉంది కదా మన గడ్డి. సో దానికి అది ఎనువులకి ఇలా పెట్టారు. సో దాని నుంచి వస్తాయి మామూలుగా అయితే. అక్కడ వెళ్ళడానికి అట్లీస్ట్ ఏజ్ అనేది 80 ఉంటుంది, కానీ చూసారా మనం ఆ ఏజ్కి ఉంటామో లేదో డౌట్. అండ్ ఇదండి మా పొలాలు. అండ్ ఫైనల్గా ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. అండ్ ఇది మా తోట అయితే గుత్తకిచ్చాం కదా. సైడ్లో అయితే మా నాన్న మొన్న ఖాళీగా ఎందుకు ఉంచడం అని ఇదైతే వేశారు టమాటా చెట్లు. ఇవన్నీ టమాటా చెట్లే ఈడ. అండ్ ఈ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో అయితే టమాటా చెట్లు అయితే వేశారు. అండ్ చూడండి దీనికి టమాటా కాయలు కూడా బాగా కాసాయి. కనిపిస్తున్నాయా? అన్ని టమాటకాయలు బాగా కాసినాయి. అండ్ ఇది రోడ్ పక్కనే. అండ్ పెరుక్కునే వాళ్ళు పెరుక్కుంటారు, బట్ 90% పెరుక్కోరు కొంతమంది, ఎందుకంటే మా తోట కదా అని. చూడండి ప్రతి చెట్టుకి కాయలు అయితే బాగా కాసినాయి. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మనం పండించి తినడమే మనకెంతో ఉత్తమం, లేదంటే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని కాయలు కాసాయో. ఈడ మొత్తం కాయలు అనేవి కాసాయి. ప్రజెంట్ అయితే మేమైతే పండించుకొని తింటున్నాము ప్రతిదీ అయితే. అంటే కొంతవరకే మెయిన్ ఏమేం కావాలో ఈ కూరగాయలన్నీ పండిస్తున్నాము. అండ్ బయట ఇంకా
ఏదైనా కావాలంటే కొనుక్కుంటున్నాము. బయట ఉన్న ప్రజెన్స్ కండిషన్లో అవైలబుల్ లేనిదైతే ఇంకా మనం ఏం చేయలేము. అవైలబుల్లో ఉందైతే మేము ఇలానే చేసుకుంటున్నాం అదండి. అండ్ ఫైనల్గా చెప్పొచ్చు ఏంటంటే మన లైఫ్ మన చేతుల్లో ఉండాలి, అంటే మన హెల్త్ మన చేతుల్లో ఉండాలి. ఇప్పుడులో కోట్లు సంపాదించినోడు రిచ్ కిడ్ కాదు, సరైన హెల్త్ అండ్ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాడు చూడు, అతనే రిచ్ కిడ్. నాకైతే అదే అనిపించింది. ఎందుకంటే మనకు ఒక జబ్బు వచ్చితే దాని మీద మనం సంపాదించినంతా పెట్టాల్సింది వస్తుంది. సో అందుకే చెప్తున్నాను, మీ హెల్త్ జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ సేవ్ ద ఫార్మర్. చాలామంది ఈ మధ్య చూసినాం కదా, రైతులు అనే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది ఇదని. దాని నుంచి ఎలా బయటికి రావాలని ఏమైనా సజెషన్స్ ఇస్తారంటే కింద అయితే ఇవ్వండి. అండ్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే బాయ్ బాయ్.